అందరికీ నమస్కారం. మాది అలగనూరు గ్రామం, మిత్తూరు మండలం, నంద్యాల జిల్లా. మేము ఇక్కడ వచ్చేసి ఒక 3 ఎకరాలు కొత్తిమీర సాగు చేసుకుంటున్నాం. కొత్తిమీర సాగులో వచ్చేసి మేము లింక్ పైపుల ద్వారా కనెక్షన్ ఇచ్చుకొని రెయిన్ పైపులు వేసుకున్నాము. రెయిన్ పైపుల ద్వారా నీటి సరఫరా ఇస్తున్నాము. మాకు వచ్చేసి నీటి ఎద్దడి తక్కువ ఉన్నందుకు మేము వచ్చేసి రెయిన్ పైపులు బిగించుకొని సాగు చేసుకుంటున్నాము. మాకు వచ్చేసి ఈ పైపుకి వచ్చేసి డిస్టెన్స్ 3 మీటర్లు దాకా ఉంది. ఈ జంప్ వచ్చేసి మాకు 75 మీటర్లు ఉంది. ఇటు వచ్చేసి 75 మీటర్లు ఉంది. మేము ఆ సైజున కొలత వేసుకొని ఒకటే రెయిన్ పైపులు లైన్ ఇచ్చుకుంటున్నాము. మాకు వచ్చేసి 3 ఇంచు వాటర్ ఉంది. 3 ఇంచు వాటర్లో మాకు సరిపోయిన వాల్ సిస్టమ్ సెట్ చేసుకున్నాము. ఇది రెయిన్ పైపు వల్ల వ్యవసాయం బాగుంది. అలాగే మా దగ్గర వచ్చేసి లింక్ పైపులు సొంతం ఉన్నాయి. మా దగ్గర మేము వచ్చేసి మా సొంతంగా ఫిట్ చేసుకున్నాము. ఇవి మా దగ్గర లేకపోతే రైతుకు ఏదైనా ఇబ్బంది అయితే కూడా లింక్ పైపులు కాకుండా పీవీసీ పైపులకు కూడా కనెక్షన్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి సొంతంగా తయారు చేసుకున్నాము. ఇవి మా దగ్గర అంత సామాన్ తెప్పించుకొని దానికి 3 మీటర్లు పెట్టుకొని ఓళ్ళు వేసుకొని కుళాయిలు బిగించుకొని రెయిన్ పైపులు కనెక్షన్ ఇచ్చుకున్నాము. మాకు ఎవరు సలహా లేకుండా మేము సొంతంగా తయారు చేసుకున్నాము. ఇవి మాకైతే ఈ రెయిన్ పైపు వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ రెయిన్ పైపులు వచ్చేసి వాడుకునే విధానము మనకు కూరగాయల పంటలలో కొత్తిమీర కానీ ఇంకొకటి నార్మల్కి కానీ ఉల్లిగడ్డ సాగు కానీ ఇది అనుకూలంగా బాగుంటుంది. రైతుకు ఏదైనా మనం వేసుకోవాలనుకునేప్పుడు ఒక పద్ధతిలో ఫస్ట్లో ఫిట్ చేసుకొని దానికి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలా ఏం కథ అని చెప్పి మనం ఫిట్ చేసుకొని కూరగాయల పంటలకు కానీ సాగు విధానానికి ఏ దానికైనా బాగుంటుంది. మేము వచ్చేసి దీనికి 3 ఎకరాలకు ఇద్దరం ఉన్నాము. ఇద్దరం వచ్చేసి వాళ్ళు పైన ఒకరు కింద ఒకరు ఆన్ చేసుకొని మనకు ఒక 20 నిమిషాల టైం టైంలో ఒక 4 వాళ్ళు తిప్పుకొని 4 వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు ఆన్ చేసుకొని 4 వాళ్ళు బంద్ చేసుకుంటాం. 20 నిమిషాలకు మొత్తం తడిచిపోతుంది. మనకు 20 నిమిషాలకు తడిచిపోతుంది. కంటిన్యూగా మాకు వచ్చేసి 9 గంటల కరెంట్ ఉంటుంది. 9 గంటల కరెంట్లో కంటిన్యూ రన్నింగ్ చేసుకుంటూ ఉంటాం. మాకు నీళ్ళు ఇబ్బంది లేకుండా భూమి ఆరకుండా నీళ్ళు ఎప్పుడు తేమ లేకుంటే అప్పుడు తీసుకుంటూ ఉంటాం కంటిన్యూగా. ఇది వచ్చేసి బాగుంది. పైరుకు ఏ దానికైనా ఇబ్బంది లేకుండా రెయిన్ పైపులు బాగానే ఉపయోగపడతాం. మాకు వచ్చేసి ఇది మోటార్ కనెక్షన్ ఇక్కడ నుంచి 3 ఇంచు పైపులు ఉన్నాయి. మాకు ఇక్కడ నుంచి ఒక వాల్ ఫిట్ చేసుకొని మాకు వచ్చేసి ఇక్కడ లింక్ పైపులు వచ్చేసి సెంటర్ చేసుకున్నాం. దీన్ని సెంటర్ చేసుకొని వచ్చి సెంటర్ కా నుంచి అటు 75 మీటర్లు ఇక్కడ 75 మీటర్లు పెట్టుకొని సెంటర్లో లైన్ వేసుకొని దానిలోకి వచ్చేసి వాల్ సిస్టమ్ బిగించుకొని రెయిన్ పైపులు బిగించుకున్నాము. మాకు 3 ఇంచుల నీళ్ళు ఫుల్ వస్తాయి. మీకు ఆహ్వానం కోసం వచ్చేసి ఇప్పుడు రెయిన్ పైపులు ఆన్ చేసి చూపిస్తున్నాము. చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం డిఫరెన్స్ వచ్చేసి 3 మీటర్లు పెట్టుకున్నాము. 3 మీటర్లకు కానీ మాకు వచ్చేసి 3 ఇంచు వాటర్ వస్తుంది కాబట్టి మేము వచ్చేసి ఇక్కడ 4 వాళ్ళు తిప్పుకున్నాము. 4 వాళ్ళకు వచ్చేసి 3 మీటర్ల డిఫరెన్స్ వచ్చేసి మొత్తం కవర్ అప్ అవుతుంది వాటర్ వచ్చేసి. ఈ విధానం మనం చూసుకొని అవసరం అయితే మనకు ఏదన్నా ఇబ్బంది అవుతుంటే మనం వచ్చేసి డిఫరెన్స్ 2.5 మీటర్లు పెట్టుకోవచ్చు. 2.5 మీటర్లు పెట్టుకున్నామంటే ఇంకా కొద్దిగా మొత్తం భూమిలో నానిపోతుంది. మేము ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా వీడియోలో, ఆ వీడియో ప్రకారం మీకు ఎలా ఫిట్ చేసుకోవాలా రెయిన్ పైపులు మేము లింక్ పైపు ద్వారా ఎట్లా కనెక్షన్ ఇచ్చుకున్నాము, ఎలా ఓలేసుకోవాలా దానికి వచ్చేసి బిట్టు ద్వారా ఓలేసుకున్నాము. మేము అదే ఎట్లా ఫిట్ చేసుకోవాలా వాల్ సిస్టమ్ అన్ని ఒకసారి వీడియోలో చూపిస్తాం. మేము వచ్చేసి ఇప్పుడు
ఎలాగ కనెక్షన్ ఇచ్చుకోవాలనేది ఒక పారి వీడియోలో చూపిస్తున్నాము. దాని ఇది వచ్చేసి లింక్ పైప్. ఈ నుంచి వచ్చేసి 1.5 మీటర్నర మనకు వచ్చేసి వీడి దాకా వస్తుంది. మీటర్నర వచ్చేసి వీడి దాకా ఒక హోల్. ఇక్కడ వచ్చేసి ఒక హోల్ వచ్చేసి బిత్తుతోని మేము ఇలా మార్కింగ్ చేసుకొని ఇట్లా హోల్ వేసుకుంటాము. వచ్చేసి హోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ హోల్ పెట్టుకున్న తర్వాత వచ్చేసి మనకి కనెక్షన్ కుళాయి కనెక్షన్ కన్నా ముందర ఒక వాజర్ ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఈ సిస్టమ్ వచ్చేసి ఇటు ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 3 మీటర్లు పట్టుకోవాలి. ఈ డిఫరెన్స్ వచ్చేసి 3 మీటర్లు అనే గుర్తుపెట్టుకో. ఒక పైపుకు 3 మీటర్ల డిఫరెన్స్. ఎన్ని వాళ్ళు ఈ రెయిన్ పైప్ వచ్చేసి 100 మీటర్ల డిఫరెన్స్. ఇది వచ్చేసి వచ్చి చూస్తట్టు అలా ఇది వచ్చేసి ఇటు ఫిట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి ఇటు ఫిట్ చేసుకోవాలా. ఫిట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లాక్. ఇది మనకు వచ్చేసి ఇది లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి రెయిన్ పైపులు బొక్కలు ఉంటాయి కదా, ఇవి వచ్చేసి పైప్ ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా సరి చేసుకోవాలి. ఇట్లా సరి చేసుకొని మనం గాలికి పోకుండా ఒక 10 మీటర్లు 15 మీటర్లకు ఒకసారి ఒక రాయి పెట్టుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. సరే, మేము ఇది ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మామూలు రెయిన్ పైప్ వచ్చేసి వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. లేదంటే మనకు ఆ డిఫరెన్స్ వచ్చేసి 3 మీటర్లు కాకుండా మనకు ఇంకా దగ్గర కావాలంటే 2.5 మీటర్ పెట్టుకోవచ్చు. వెడల్పు డిస్టెన్స్ మనకు 2.5 మీటర్ అయిందంటే ఇంకా బాగా ఫ్రీగా పొలం అంతా నానిపోతుంది. లీవ్ కావాలి.
మేము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓలు పెట్టినాం కదా, ఓలు పెట్టిన తర్వాత ఇలాంటి వాషర్ వేసినాము లోపల. ఈ వాషర్ వేసినందువలన వాటర్ అనేది లీక్ కావాలి ఒక ఎంతసేపు. దానికి వచ్చేసి మళ్ళీ ఈ పైపు కూడా ఊడిపోయినకి ఆస్కారం లేకుండా లాక్ సిస్టమ్ వచ్చింది. ఇది పైపు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎంత లాగినా కానీ పైపు అయితే రాదు, బయటికి రాదు. ఈ రకంగా ఫిట్ చేసుకొని రైతులు ఉపయోగించుకోవడం బాగుంటుంది.